అయ్యో హాయ్ అండి, ఒక చిన్న స్టోరీతో మేము ముందుకు వచ్చేసాము. నువ్వు అలా అల్లరి చేయకు. ఎందుకు నేను దగ్గరుండి కూర్చోబెట్టి స్టోరీస్ చెప్తున్నాను మీకు తర్వాత లాస్ట్ లో చెప్తాను. ముందైతే ఒక చిన్న స్టోరీ. నేను క్వశ్చన్స్ అడుగుతాను, నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలి. చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? నేను చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, ఓకే? ఓకే. అనగనగనగంట ఒక అడవిలో ఒక జింక ఉండేది. చాలా తెలివైంది. జింక అంటే జింక డీరా డీర్ ఉండేది. చాలా తెలివైంది అన్నమాట. ఆ అడవిలోనే నక్కలుండే. నక్కలంటే తెలుసుగా నీకు? నక్కలంటే ఏంటి? ఫాక్స్. చాలా గుంపులు గుంపులుగా ఉండే అన్నమాట. ఒకసారి వింటర్ సీజన్ వచ్చేసింది, చలికాలం వచ్చేసింది. ఏం సీజన్ వచ్చింది? చలికాలం, వింటర్ సీజన్. చలికాలం వచ్చేసింది. చలికాలం వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటది? సో కూల్, చాలా చల్లగా ఉంటది కదా. అలాగే నక్కలకు కూడా చాలా చలిసేస్తుంది అన్నమాట. అయితే అవి ఏం చేయాలనుకుంటాయి? ఒక మంట పెట్టుకుని చలి కాచుకోవాలి అనుకుంటాయి. మంట అంటే ఏంటి? ఫైర్. ఇంతలో వాటికి ఏం కనిపిస్తాయి? మినుగురు పురుగులు కనిపిస్తాయి. మినుగురు పురుగులు తెలుసా నీకు? తెలుసా? తెలీదా? ఈసారి చూపిస్తాలే. నైట్ టైమ్ ఇలా బ్లింక్ అవుతుంటే చిన్నగా ఉంటది పురుగు. అది లైట్ లాగా ఇలా బ్లింక్ అవుతూ తిరుగుతా ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారు? మినుగురు పురుగులు. ఏమంటారు? మినుగు పురుగు. ఆ పురుగులు చూసి అవి ఏమనుకుంటాయి? మనం ఫైర్ పెట్టుకొని అవసరం లేదు, అదిగో ఫైర్ వెళ్తుంది అనుకుంటాయి. కానీ అది ఫైర్ కాదు, మినుగురు పురుగులు కదా. ఫాక్స్ కి తెలివి లేదు. ఆ పురుగులు చూసి చలి కాల్చుకోవాలి అనుకుంటాయి అన్నమాట. ఇంతలో జింక చూసి అరే అని నవ్వుకుంటుంది. ఎవరు నవ్వుకున్నారు? డీర్ నవ్వుకుంది. ఎందుకు నవ్వుకుంటుంది? అవి మంట కాదు, అవి మినుగురు పురుగులు అని దానికి నవ్వొచ్చింది. అదే విషయం నక్కలకి చెప్తుంది. అరే మిత్రులారా, అవి మంట కాదు, వాటి వల్ల మీకు చలి ఆగదు అని చెప్తుంది. నక్కలకి బాగా కోపం వస్తుంది. అబ్బా, నువ్వు నాకు చెప్పేదానివా? మాకు తెలీదా? మాకు అన్నీ తెలుసు, నువ్వేమీ మాకు చెప్పనవసరం లేదు అని బాగా కోపం వచ్చేసి ఆ జింకను చంపేస్తాయి. ఎవరు చంపుతారు జింకని? ఫాక్స్. ఎవరు చంపుతారు? ఫాక్స్ జింకని చంపేసి ఎలా చంపేస్తాయి? ఇలా కొరికేసి ఇలా ఇలా అరకేసేసి చంపేస్తాయి జింకని కదా. నోటితో ఇలా పీకేస్తాయి, ఇలా పీకేయటం నోటి, అట్లా చంపేస్తాయి అన్నమాట. అయితే జింక మంచిదా, నక్కలు మంచివా? జింక మంచిది. నక్కలు ఎందుకు మంచిది కాదు? జింక మంచి చెప్పినా నక్క వినలేదు. వాటికి అన్నీ తెలుసని జింకను చంపేస్తాయి. అంటే ఏంటి? ఫాక్స్ మూర్ఖురాలు. ఫాక్స్ నక్క ఎవరు? మూర్ఖురాలు. మూర్ఖులకి ఎంత మంచి చెప్పినా తెలీదు, వినరు. అందుకనే మూర్ఖులకి, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరికి దూరంగా ఉండాలి? నక్క చెడ్డదా మంచిదా? చెడ్డది. మరి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. చెడ్డ వాళ్ళకి ఎంత మంచి చెప్పినా వినరు కదా. అందుకనే వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు కదా. మంచి చెప్పినప్పుడు విన్నారనుకో, ఓకే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మంచి చెప్పినా వినకపోతే ఫ్రెండ్షిప్ చేయకూడదు. వాళ్ళకి దూరంగా ఉండాలి కదా. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.
నేను ఇలా కూర్చోపెట్టి స్టోరీస్ ఎందుకు చెప్తున్నానంటే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అలాగే లిజనింగ్ స్కిల్స్ ఈ మధ్య చాలా తక్కువైపోయాయి. మా చిన్నోడికి కూడా చాలా తక్కువైపోయింది లిజనింగ్ స్కిల్స్ అనేవి. స్కూల్లో కంప్లైంట్స్ అన్నమాట, వినట్లేదు రాయట్లేదు అనేసి. అందుకని ఇలా కూర్చోపెట్టి స్టోరీస్ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటే లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో కాన్సన్ట్రేషన్ పెరిగి వాడు వినగలుగుతాడు. నేను ఒక 10 minutes అయినా టైం తీసుకుని హ్యాపీగా ఉండు. నవ్వుతున్నానా? హ్యాపీగానే ఉన్నాను. సరే చెప్పు. నేను ఒక 10 minutes అయినా టైం తీసుకొని వీడికి స్టోరీస్ చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే రోజుకొక స్టోరీతో మేము ముందుంటాము. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా చిన్నోని సపోర్ట్ చేయండి.